అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. ప్రతిరోజుకు ఒక ముగ్గు వేస్తున్నానండి. మీకు నచ్చుతున్నాయండి నా ముగ్గులు. చక్కగా వేస్తున్నానండి. మన ఆడవాళ్ళమంతా కూడా ముగ్గులంటేను, అలాగే చీరలంటేను, నగలంటేను ఎంతో ప్రీతి కదండి, ఎంతో ఇష్టం కదా. గుమ్మం ముందు ఈ ముగ్గు వేసుకుంటే అందంగా ఉంటుందా, ఏ ముగ్గు వేస్తే బాగుంటుంది, ఏ ముగ్గు చక్కగా ఉంటుంది అని ఆలోచించి మనం వేసుకుంటూ ఉంటాం కదా. అలాగే నేను అలాగేనండి, మంచి మంచి ముగ్గులు సెలెక్ట్ చేసుకొని వేసుకుంటూ ఉంటాను. కళ్ళారా చూసుకుంటూ ఉంటానండి ప్రతి క్షణం కూడా. ఇంటి ముందు ముగ్గును చూసే లక్ష్మీదేవి తల్లి మన ఇంట్లోకి నడుచుకుంటూ రావాలండి. మన ఆడవాళ్ళమంతా భావించేది ఇదే కదండి. అందుకే మనము అంత చక్కగా ముగ్గు వేసుకుంటాం, ఎంతో కష్టపడి కదా. లక్ష్మీదేవి తల్లి మన ఇంట్లోకి ప్రవేశించాలని. నేను అలాగేనండి. ఈ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని, శుక్రవారం అంటేనే విశేషమైన రోజు కదండి. చక్కగా ఆ తల్లికి, ఆ జగన్మాతకు, ఆ జగజ్జనులకి, ముగ్గురమ్మలకు కూడా, పార్వతీదేవి తల్లికి, లక్ష్మీదేవి తల్లికి, సరస్వతీదేవి తల్లికి కూడా చక్కగా పూజ చేసుకుంటానండి. నాకు ఇంట్లో పూసిన పూలతోటి సన్నజాజి పూల చెట్టు ఉన్నది కదా, అలాగే అపార్ట్మెంట్లో పసుపు పచ్చ పూల చెట్టు ఉన్నది కదా, మన ఇంటి ప్రక్కన లక్ష్మి గారింటికి ఎర్రగన్నేరు పూల చెట్టు ఉన్నదండి. ఆ పూచిన పూలతోటి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను. ధూపం అంటే ఎంతో ప్రీతి కదా దేవతలకు, ధూపం వేసుకున్నానండి. ఈ విధంగా శుక్రవారం రోజు విశేషంగా పూజ చేసుకున్నానండి భక్తి శ్రద్ధలతో. ఉదయాన్నే భక్తి టీవీ పెట్టుకున్నామండి. ఉదయాన్నే లైట్గా కాల్చిన వస్తుందండి భక్తి టీవీలో. అలాగే మహాలక్ష్మి దేవికి అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, టీవీ వేసుకోండి. అవన్నీ భక్తి శ్రద్ధలతో అవన్నీ చేస్తూ ఉంటాము. శుక్రవారం అయినా, శనివారం అయినా, సోమవారం అయినా సరే టీవీలో ఆ విధంగా భక్తి ఛానల్లో వచ్చే అమ్మవారి స్తోత్రాలైనా, అయ్యవారి స్తోత్రాలైనా ఆ విధంగా మారు మ్రోగిపోతూ ఉండాల్సిందేనండి. ఆ మంచి సూక్తులు వింటూ మా పనులు చేసుకుంటూ ఉంటామండి. ఈ విధంగా పూజ చేసుకున్నాను. విశేషమైన రోజు కదండి అమ్మవారికి, ఆ జగన్మాత జగజ్జిని లోకపావనికి ఉప్మా చేస్తున్నానండి. బొంబాయి ఉప్మా. టమాటాలను 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, క్యారెట్ వేసుకొని చేస్తాను. త్వరగా అయితే ఫస్ట్ వచ్చేసి ఉప్మానండి. బొంబాయి రవ్వ ఉప్మా, సూజీ రవ్వ అంటాం కదా, అదనమాట. నెయ్యితోటి చేసుకుందాము. ఎర్రజీవుల మయమండి ఇల్లంతా కూడాను. ఇల్లంతా ఎర్రజీవులతో ఉండేసరికి ఇక ఫ్రిడ్జ్లో పెట్టడం అవుతుంది నెయ్యి అన్నీ కూడా. కొంచెం సూజీ రవ్వని కొంచెం కూడా గ్లాస్ కొంచెం నేతిలో అలా వేయించుకుంటే కమ్మగా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. అందులోకి గ్యాస్ వెలిగించేసుకుందాం. నెయ్యి వేసుకున్నామండి.
కొంచెం నెయ్యి కరిగిన తర్వాత బొంబాయి రవ్వ అనేది కొంచెం వేయించుకుంటే టేస్ట్గా రుచిగా అమృతంగా బాగుంటుందండి. మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇంకప్పుడు మనం ఉప్మా చేసుకున్నా కూడా మంచి రుచి వస్తుంది అనమాట. తాలింపు గింజలు వేసుకున్నాం. తాలింపు గింజలు మెండుగానే వేస్తానండి, కొంచెం ఎక్కువగానే వేస్తాను. ఇదిగోండి తరిగి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ, టమాటా, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరకాయ, కరివేపాకు తెచ్చుకున్నాను. మన ఇంట్లో నేనండి. పల్లీలు వేసుకున్నాను. నేతితో చేసుకుంటే చక్కగా బాగుంటుంది. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి, కొద్దిగా అట్లాగా మాడకుండా. మళ్ళీ మాడితే నల్లదనం వచ్చేస్తుంది. చాలు. గ్యాస్ కట్టండి. కరివేపాకు వేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొంచెం మగ్గనిస్తున్నాం. గ్యాస్ సిమ్లో పెట్టేస్తున్నాం. కొంచెం వేగనిస్తున్నాం. ఇవ్వండి టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇది కూడా కొంచెం మగ్గనిస్తున్నాము. ఇవ్వండి కొంచెం అల్లం కూడా తురుముకున్నాము. అల్లం వేసుకుంటే కమ్మగా ఉంటుంది అన్నమాట. అల్లం అనేది మంచిదండి, జీర్ణశక్తికి కానీ మంచిది. ఇవ్వండి వాటర్ వేసుకున్నాము. మగ్గిపోయి వాటర్ వేసుకున్నాం. గ్లాసున్నర పోసుకున్నాం కదా మనం. 3 గ్లాసులు 4 2 4 పోస్తున్నానండి. ఎందుకంటే కొంచెం జ్యూసీగా ఉండాలి. కొంచెంగా ఇలా తిప్పుకొని కొంచెం తగ్గ వరకు కొంచెం కలుపుకోవాలి. చాలు. మూత పెట్టేసుకున్నాం. తెరలనిచ్చినాక మనం వేసుకున్నాం. మనం కొంచెం వేసేసుకుంటూ ఉండలు కట్టకుండా చక్కగా కొద్దిగా వేసుకుంటాం. ఇలా తిప్పుతూనే ఉండాలండి. దగ్గర పడేదాకా ఇలా తిప్పుతుంటే చక్కగా మెత్తగా జ్యూసీగా బాగా వస్తుంది అన్నమాట. ఇది కూడా ఉప్మా కూడా కమ్మగా ఉంటుంది. చేసుకునే రీతిలో చేసుకుంటే రుచిగా బాగుంటుందండి. ఉప్మానే బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. కొంచెం గ్యాస్ ఫ్లేమ్ తగ్గించేసుకోండి. నేతితోటే తయారు చేసుకున్నాం కాబట్టి కమ్మగా అద్భుతంగా ఉంటుంది. రెడీ, ఉప్మా రెడీ అయిపోయింది. కట్టేసేసుకున్నామండి. ఎందుకంటే మన నిండాలు ఇవ్వండి కదా. ఇక ప్లేట్స్ రెడీగా పెట్టేసుకున్నానండి. తయారు పెట్టేసుకున్నాను. వేడేడి ఉప్మా కమ్మగా రుచిగా బాగుంటుంది. ప్లేట్స్
ఉప్మా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. బొంబాయి ఉప్మా కారపొడి ఉప్మా టేస్ట్ ఉప్మా లాగానే ఉంది. తింటే తింటే కదా కలర్ఫుల్గా ఉంది బాగా చక్కగా. క్యాప్సికమ్ వేసుకోవచ్చు అండి, జీడిపప్పు వేసుకోవచ్చు. నాకున్న వరకు వేసుకున్నాను. ఉన్నప్పుడు మనం వేసుకోవటం, లేనప్పుడు అండర్స్టాండ్ చేసుకోవటమేనండి. ఇదిగోండి ఉప్మా అండి. దీంట్లో కారపొడి కొంచెం పందాల. బొంబాయి రవ్వ అంటే ఇష్టపడరు చాలామంది, కానీ ఇలా చేసుకుంటే అమృతంలాగే ఉంటుంది. బాగుందండి. దీంట్లో అన్ని వేసారు కాబట్టి క్యారెట్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఫ్లేవర్ అది సర్వం అన్నీ పడ్డాయి కాబట్టి బాగుంది. ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నామండి. కటింగ్ అయితే మనం నేర్చుకున్నాము, అలాగే స్టిచ్చింగ్ నేర్చుకున్నాం. అంటే కుట్టడం అండి, కుట్టడం నేర్చుకుందాము. షేప్ పట్టీలండి. ముందుగా జాకెట్ షేప్ పట్టీలు కింద లైనింగ్ క్లాత్ వేసేసి పైన ఆ విధంగా వేసేసి షేప్ పట్టీలు ఈ విధంగా కుట్టుకోవాలండి. మెయిన్ ముందు షేప్ పట్టీలు కుట్టేసుకుంటాము. ఒకదాని తర్వాత ఒకటి 2 షేప్ పట్టీలు ఉంటాయి కదా, చక్కగా ఇలా షేప్ పట్టీలు కుట్టేసేసుకుంటాం అన్నమాట. ఇక తర్వాత దాన్ని మధ్యలోకి ఇలా మడత వేసేసి హోల్డ్ చేసేసి మళ్ళీ దానిపైన కుట్టు వేసుకుంటాం. జాకెట్ కటింగ్ నేర్చుకున్నాం కదండి, ఈసారి ఇవాళ స్టిచ్చింగ్ నేర్చుకుందాం అని చెప్పేసి ఈ వీడియో మీకు పెడుతున్నానండి. చాలా రోజుల నుంచి వీడియో స్టిచ్చింగ్ అనేది పెడదాం అనుకున్నాను, బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది, కానీ వీలు పడలేదండి. ఈరోజు పెడుతున్నాను. ఎందుకండి 2 ప్రక్కల కూడా మళ్ళీ ఓపెన్ చేసేసి మళ్ళీ పైన పరిచేసేసి పైన పెట్టేసుకొని మళ్ళీ దానికి క్రింద కుట్టేసుకోవాలన్నమాట. షేప్ పట్టీలు అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా ముందు మెయిన్ షేప్ పట్టీలు రెడీ చేసి ప్రక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. అయిపోయింది. షేప్ పట్టీలు 2 పట్టీలు రెడీ అయిపోయాయి. సైడ్స్ ఉన్నది లైనింగ్ క్లాత్ ఉంటే కొంచెం కత్తిరించి ప్రక్కన పెట్టేసుకోండి. జాకెట్ కుట్టడం కనుక నేర్చుకున్నామంటే మనకి 300 400 200 మనం ఆదా చేసుకున్న వాళ్ళం అవుతామండి. మన లేడీస్ అనేది మెయిన్ జాకెట్ కుట్టడం అనేది నేర్చుకుంటే మన ఇంట్లోనే మిషన్ తెచ్చుకొని మనకి ఎంతో సంతోషం కదండి. మన ఇష్టమైన మోడల్స్లో కుట్టుకోవచ్చు అనమాట. చక్కగా మనం ఇష్టమైన రీతిలో కుట్టుకోవచ్చు అనమాట. మనం ఇష్టం వచ్చినట్టు అందంగా తయారు చేసుకోవచ్చు, కుట్టుకోవచ్చు. ఇక తర్వాత హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి పైన అంచు అలా వచ్చేసేటట్టు పైన లైనింగ్ క్లాత్ ముక్క వేసేసి ముందు ఈ విధంగా కుట్టుకోవాలండి. క్రింద పక్కన ముందు అంచు కుట్టుకోవాలన్నమాట. ఇది లైనింగ్ క్లాత్ బ్లౌజ్ అండి, అందుకోసమని ప్లెయిన్ కాకుండా లైనింగ్ క్లాత్ అనమాట. పైన లైనింగ్ క్లాత్ వేసి కింద మెయిన్ క్లాత్ వేసుకున్నాము. వేసి ఈ విధంగా అంచు కుడుతున్నాను. కొద్ది గొప్ప స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా త్వరగా ఈజీగా అర్థమవుతుందండి. అసలు తెలియని వాళ్ళకైతే మాత్రం కొంచెం నేర్చుకొని టచింగ్ అనేది ఉండాలండి. ఇవన్నీ ఒకటి కుట్టిన తర్వాత మళ్ళీ 2 కూడా అలా వేసేసుకొని కుట్టేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. నేర్చుకుంటే మాత్రం వదిలిపెట్టలేమండి. మిషన్ ఎక్కటం మాత్రం ఒక్క రోజైనా సరే మిషన్ ఎక్కాల్సిందే అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి కుడదాము అనిపిస్తూ ఉంటుంది అనమాట. నేర్చుకోకపోతేనే మనకి చేత కాదు, ఇది చాలా కష్టము, ఇది మన వల్ల కాదు, మనం నేర్చుకోలేము, మనకు చేత కాదు అని అనిపిస్తూ ఉంటుంది. ట్రై చేసి మనం జాకెట్ కుట్టడం మొదలుపెట్టామంటే మన జాకెట్ని చాలా అందంగా చక్కగా కుట్టుకుంటామండి. మెడకి కానీ నెక్కి కానీ చక్కగా అందంగా స్టెప్స్ వేసుకొని అలాగే మరి అన్ని రకాల డిజైన్స్ వస్తున్నాయి కదా, ఆ డిజైన్స్ పెట్టేసుకొని లేసుల ద్వారా మంచిగా కుట్టుకుంటాం అన్నమాట. మనకి అనుకోని రీతిలో అనుకోనే విధంగా ఆలోచనలు వచ్చేసి చక్కగా అందంగా తయారు చేసుకుంటాం అనమాట బ్లౌజ్ని. ఇదిగోండి మళ్ళీ దాన్ని మిడిల్లోకి మధ్యలోకి అలా వేసేసుకొని లైనింగ్ క్లాత్ కుట్టుకున్నాం కదా, దాన్ని మిడిల్లోకి గోటుతోటి ఈ విధంగా బార్కి అలా సరి చేసేసుకొని దాన్ని మళ్ళీ హోల్డ్ చేసుకోవాలి, మడత వేసుకోవాలన్నమాట. ఇలా మడత వేసుకొని చక్కగా మళ్ళీ పైన
గోటు వచ్చే విధంగా పైన లైన్ క్లాత్, కింద అడుగున లైన్ క్లాత్ పడిపోయింది, పైన మెయిన్ క్లాత్ పడిపోయింది. ఇక దీనిపైన మళ్ళీ ఇంకొకసారి కుట్టేసుకుంటే నీట్గా చక్కగా అవుతుందన్నమాట. హ్యాండ్స్ కానీ ఇప్పుడు నెక్ కానీ ఎంతో అందంగా చక్కగా కుడుతున్నారు కదండి. ఎన్నో వెరైటీ మోడల్స్ తోటి కళ్ళు చెదిరిపోయేటట్లుగా కుడుతున్నారండి. అసలుకి నెక్లు కానీ, హ్యాండ్స్ కానీ, చేతులు, మెడ కానీ అంత అందంగా కుడుతున్నారనమాట. జాకెట్ల విషయంలో జాకెట్కి ఎంత వాల్యూ ఉందోనండి బ్లౌజ్కి. అదే కనుక మనం నేర్చుకుంటే మన చేతనైనట్లుగా మామూలు ప్లెయిన్ జాకెట్ అయినా కుట్టుకోగలుగుతామండి. 150, 200 లేని ప్లెయిన్ జాకెటే లేదండి. 200, 300 రూపాయలు పెట్టుకుంటే లైనింగ్ క్లాత్ వస్తుందండి. అలా మనం ఇంట్లోనే స్టిచ్చింగ్ అనేది, కట్టింగ్ అనేది నేర్చుకున్నాం అనుకోండి, బ్లౌజ్ మనం ఈజీగా చక్కగా కుట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇంక ఈ విధంగా బార్కి కూడా కుట్టుకున్నాం అనుకోండి, సైడ్స్ ఉన్నవి ఇంక ఈ విధంగా కత్తిరించేసుకుంటాం. ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కత్తిరించేసుకొని వేస్ట్ అంతా కూడా, లైనింగ్ క్లాత్ వేస్ట్ అంతా కూడా ఈ విధంగా కత్తిరించేసుకోవటం అనమాట. మెయిన్ క్లాత్ అయినా వేస్ట్ క్లాత్ అయినా కొలత ప్రకారంగా ఉంచుకొని మిగతాది కట్ చేసుకోవటం అనమాట. హ్యాండ్ అనేది ఒక హ్యాండ్ రెడీ అయింది. ఈ రెండో హ్యాండ్ కూడా ఇలానే కుట్టుకోవటం అనమాట. రెండో చేయి కూడా ఇలాగే కుట్టుకోవటం. ఇక తర్వాత బ్యాక్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి క్రిందేమో లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని తర్వాత పైన ఈ విధంగా మెయిన్ క్లాత్ పెట్టేసేసుకొని ఈ విధంగా ముందు మెడ కుట్టుకుంటే ఈజీగా అవుతుందండి. మెడ అనేది కుట్టుకుంటేనే మనకి బ్లౌజ్ అంతా కూడా చక్కగా వస్తుంది అనమాట. ఈ మెడ చుట్టూతో కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చక్కగా రౌండ్ వచ్చేటట్లుగా ఈ విధంగా కుట్టుకోవాలండి. కుట్టే కొద్దీ అదే అలవాటు అవుతుందండి. నీట్గా కుట్టుకోవటం కానీ, అలాగే కుట్టు సరిగా పడుతుందా లేదా అని కానీ అన్నీ కూడా మనకు అర్థమైపోతాయి అన్నమాట, తెలిసిపోతాయి అన్నమాట. ఈ విధంగా మళ్ళీ ఈ లైనింగ్ క్లాత్ ముక్క ఈ మెడ వరకు ఎక్స్ట్రాది కత్తిరించుకోవాలి. బ్యాక్ సైడ్ అండి ఈ విధంగా వచ్చేసింది కదా, దీన్ని చిన్నగా కట్స్ చేసుకోవాలి. మెడ దగ్గర కొంచెం కట్స్ ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చుకుంటే మెడ అనేది రౌండ్ భాగం అనేది నీట్గా చక్కగా అద్దినట్లుగా వస్తుంది అనమాట. అలా కట్స్ చేసుకుంటే నిదానంగా చక్కగా చేసుకోవాలండి. మళ్ళీ కొంచెం అవతలకి వెళ్ళినా సరే మెడ అంతా పాడైపోతుంది అనమాట. అందుకోసం చక్కగా నిదానంగా స్లోగానైనా సరే మన చేతులతో మనం చక్కగా చేసుకుంటే అదనేది వస్తువు అనేదైనా సరే మనం ఏదైనా సరే మంచిగా తయారైపోతుంది. చక్కని రూపు దాల్చుకుంటుంది కదా, రూపు దిద్దుకుంటుంది. తర్వాత దాన్ని ఇలా మళ్ళీ తీసేసి ముక్క డివైడ్ చేసేసి ఇటు తీసి పై ముక్క తీసేసి దీన్ని అంతా గోటుతోటి చక్కగా ఈ విధంగా లాక్కోవాలండి. లాక్కొని ఇంకా పై వరుస కుట్టుకోవాలన్నమాట. ఇలా హోల్డ్ చేసేసుకొని ఇక ఇదంతా కూడా ఇలా మడుచుకొని ఇక ఇప్పుడు పైకిన ఈ విధంగా కుట్టుకోవాలి. మెయిన్ క్లాత్ పైన చూసారా మెడ ఎంత నీట్గా చక్కగా వచ్చేసిందో, అందంగా రౌండ్గా. మెయిన్ మెడేనండి, బ్యాక్ మెడే ఎంతో అందాన్ని ఇచ్చేది మనకి. మనం బ్యాక్ మెడ గురించే మనకి అసలుకి మగ్గం వర్క్లని అవన్నీ మనం చేపించుకునేదే బ్యాక్ మెడ గురించే కదా. అందుకని చక్కగా దాన్ని నీట్గా కుట్టుకోవాలి. ఈ విధంగా రౌండ్గా దానిపైన ఇలా కుట్టేసుకోవాలి. కొద్ది గొప్ప మిషన్ అనేది టచింగ్ ఉంటే మనకి చక్కగా అర్థమవుతుందండి. ఒకసారి కటింగ్ అనేది నా వీడియో చెక్ చేయండి. కటింగ్ అనేది మీకు చూపించాను ఆల్రెడీ. ఇక ఇప్పుడు స్టిచ్చింగ్ మీకు చూపిస్తున్నానండి. టచ్ ఉన్న వాళ్ళకి చక్కగా అర్థమవుతుందండి. నేను చెప్పే విధానాన్ని బట్టి, చెప్పే తీరుని బట్టి
అసలు టచ్ లేని వాళ్ళకి మాత్రం అర్థం కాదండి. దయచేసి ఏమనుకోకండి. కొద్ది గొప్ప కొంచెం టచ్ అయిన వాళ్ళకి మాత్రం అర్థమైపోతుందనమాట. కటింగ్ అనేది చూసేసి కొంచెం టచ్ ఉంటే బాగా తెలుస్తుందనమాట, అర్థమవుతుంది. ఇదిగోండి ఇంకా హ్యాండ్స్ సైడ్ సంకల భాగం కూడా చక్కగా ఇలా సైడ్ అంతా కూడా సైడు సంక భాగం అంతా కూడా చక్కగా ఇలా సైడ్ కుట్టుకోవాలన్నమాట. ఇటు సైడ్ కూడా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదండి. నేర్చుకుంటే అదే ఆటోమేటిక్గా అదే చక్కగా ఈజీగా మనకు అనిపిస్తుంది అనమాట. ఏ పనైనా సరే ముందు మనం ప్రయత్నం చేయాలండి. ప్రయత్నం చేస్తే ఆ పని యొక్క లోతుపాతులు అనేవి మనకు అర్థమైపోతాయి, ఈజీగా అనిపిస్తుంది. మనం అసలుకి ఏది లేకుండా దూరంగా ఉండి ఇది కష్టం అని అనుకుంటే మనం ఏ పని చేయలేమండి. ఏ పనిలో మనం అడుగు పెట్టలేమన్నమాట. అందుకోసమని మన ప్రయత్నం అనేది చేయాలండి. ప్రయత్నం చేస్తేనే దాని ఫలితం అనేది ఒకసారి కాతే రెండోసారి అయినా వస్తుంది తప్పకుండా. ఇక తర్వాత ఇటు సైడ్ కూడా బార్కి ఇలా కుట్టేసుకుంటే పని అయిపోతుంది అనమాట. ఇక కింద అనమాట అండి, వీప్ అనమాట, కింద బార్కి ఈ విధంగా కుట్టేసుకుంటే చూసారా. ఇక ఇప్పుడు బ్యాక్ అయిపోయింది. ఇక తర్వాత కింద పట్టీ వేస్తున్నామండి. కింద పట్టీ వచ్చేసి ఒక క్లాత్ తీసుకొని చక్కగా ఇక బార్కి కుట్టేసుకోవాలన్నమాట. ఇక బ్యాక్ సైడ్ ఈ విధంగా క్రింద పట్టీ అనేది చక్కగా ఇలా బార్కి కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకుంటేనే మనకి ఈప్ అనేది పైకి లేవకుండా జాకెట్ అనేది చక్కగా వీపుకి అంటుకొని ఉంటుందండి, అందంగా ఉంటుంది. పైకి అనేది లేవకుండా ఉంటుంది, అంటి పెట్టుకొని ఉంటుంది అన్నమాట. కింద బ్లౌజ్కి మెయిన్ వచ్చేసి కింద పట్టీ అనే ముఖ్యం అండి. పట్టీ ఉంటేనే మనకి చక్కగా అందంగా ఉంటుంది. వెనక వీప్ అనేది లేవకుండా ఉంటుంది, కరుసుకొని ఉంటుంది అన్నమాట, అంటి పెట్టుకొని. మళ్ళీ దాన్ని హోల్డ్ చేసేసుకొని చక్కగా చేతి పని చేసుకోవాలన్నమాట అండి. బ్యాక్ అయిపోయింది. ఇక మనము డాట్స్ వేసుకోవటమేనండి. డాట్స్ వేసుకుంటే చక్కగా మనకి బాగుంటాయి అన్నమాట. ఇక వెనక సైడు 2 డాట్స్, అటు సైడు ఇటు సైడు 2 డాట్లు వేసుకుంటే బ్లౌజ్ అనేది అంటి పెట్టుకొని ఉంటుందన్నమాట. డాట్స్ కంపల్సరీ పైన బ్యాక్ సైడ్ వేసుకోవాలి. ఇటు ప్రక్కన అలాగే ఇటు ప్రక్కన 2 సైడ్లు ఇలా వేసుకుంటే బ్యాక్ సైడ్ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇక ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసేసి ఈ విధంగా కత్తిరించుకొని ఉన్నాం కాబట్టి ఇక లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ పెట్టేసుకొని ముందు ఈ చంక భాగము, మెడ మొత్తం బార్కి స్టిచ్చింగ్ చేసుకోవటమేనండి. దీనికి మామూలుగా ముందు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాతే షేప్ పట్టీలు అనేవి వేసుకోవాలన్నమాట. మనం షేప్ పట్టీలు ఆల్రెడీ కుట్టుకున్నాం కదా, మామూలుగా ఇంక బార్కి చక్కగా కుట్టుకోవటమే. ఇక రెండోది కూడా షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా రెండోది కూడా మొత్తం కూడా లైనింగ్ క్లాత్ కలిపి ఈ విధంగా కుట్టుకోవటమేనండి. మెడ భాగం, చంక భాగం, క్రింది భాగం, షేప్ భాగం మొత్తం కూడా చుట్టూతో చక్కగా కుట్టుకోవటమేనమాట. తర్వాత మెడ దగ్గర కొంచెం అలా కటింగ్ అనేది ఉంటే ముందు ఫ్రంట్ మెడ కూడా చక్కగా వస్తుందండి, మంచిగా రౌండ్గా వస్తుందన్నమాట. కొంచెం అలా కటింగ్ చేయాలన్నమాట. తర్వాత దాన్ని మరలా ఇలా హోల్డ్ చేసేసుకొని తిప్పుకొని ఈ విధంగా మళ్ళీ దీన్ని ఈ విధంగా గోటుతోటి చిన్నగా అలా అనుకొని మళ్ళా ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. అప్పుడు
ఫ్రంట్ మెడ అనేది చక్కగా రౌండ్గా వచ్చింది. చూసారా, చక్కగా అలా వస్తుంది. కుట్టే కొద్దీ చక్కగా అదే వస్తుందండి. ఇదేం బ్రహ్మ విద్య కాదు, అలాగే చేతగాంది కాదండి. నేర్చుకుంటే ఏదైనా సాధించగలం మనము. ఇది పట్టుదల అనేది, మనం బ్లౌజ్ నేర్చుకోవాలి, కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే మన మనసులో కనుక కలిగితే అది తప్పకుండా సాధ్యపడుతుందండి. కొద్ది గొప్ప టచింగ్ ఉన్న వాళ్ళకి, మిషన్ టచింగ్ ఉన్న వాళ్ళకైతే మాత్రం నేను చెప్పే విధానం చక్కగా అర్థమవుతుందండి. అసలు టచింగ్ లేని వాళ్ళకి మాత్రం తెలియదండి. కొంచెం అన్నా టచింగ్ మిషన్ మీద ఎక్కి కూర్చొని చక్కగా చిరిగినవి, లేదంటేనేమో మన కుట్లు పోయినవి కుట్టే వాళ్ళకైతే మాత్రం అర్థమవుతుందండి ప్రాసెస్ అనేది. నా కటింగ్ అర్థమవుతుంది, అలాగే స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుందండి. ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసుకుంటే ఇక ఫ్రంట్ పార్ట్స్ 2 పార్ట్స్ కూడా అయిపోతాయి అనమాట. ఫ్రంట్కి వచ్చి 2 పార్ట్స్ అవుతాయండి. అవి 2 కూడా షేప్ పట్టీలు చేసుకోవాలి. మనకి 2 సైడ్స్ కూడా 2 పార్ట్స్ కదా, అందుకోసం అలా ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్, బ్యాక్ పార్ట్ వచ్చేసి ఒకటే ఉంటుందన్నమాట. నెక్ ఒక్కటే కదా, వెనక నెక్ అనేది పార్ట్, ఫ్రంట్ పార్ట్స్ 2 పార్ట్స్ వస్తాయి అన్నమాట. ఇక ఈ పీసులని 2 పీసులని కూడా అయిపోయినాయి చక్కగా. ఇక షేప్ అండి, మెయిన్ అనేది ఈ డాట్ అనమాట. మన షేప్ దగ్గర మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ అనమాట. ఇక ఆ డాట్ అలా కుట్టుకోవాలి, ముఖ్యమైనది అనమాట. షేప్కి మెయిన్ డాట్ అనమాట. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ చంక భాగం దగ్గర నుంచి నీట్గా ఇలా పెట్టేసుకొని ఈ విధంగా మళ్ళీ ఈ కుట్టు ఒకటి వేసుకోవాలి. చంకలో నుంచి వస్తుందండి, షేప్ పట్టి వరకు, మెయిన్ డాట్ వరకు కూడా, మెయిన్ డాట్ వరకు కూడా వస్తుంది. ఇది చక్కగా కుట్టుకోవాలన్నమాట నీట్గా. మనకి సైడ్ ఒకటి, చంక భాగం ఒకటి, క్రింద ఒక మెయిన్ డాట్ ఒకటి వస్తుంది అనమాట. కింద షేప్ పట్టి దగ్గర ఈ 3 డాట్స్ వస్తాయి అన్నమాట. అదిగోండి. తర్వాత రెండోది కూడా ఈ విధంగా కుట్టుకోవాలి, సైడ్ అనేది ఈ విధంగా. చూసారా ఇప్పుడు, అదిగోండి చక్కగా ఇలా వచ్చేస్తుంది షేప్ అనేది. ఓకేనా. మళ్ళీ రెండోది కూడా చూపిస్తున్నా చూడండి. అదిగోండి మెయిన్ డాట్ అనేది ఇలా చక్కగా ఇలా వేసుకోవాలి, మెయిన్ డాట్. తర్వాత మళ్ళీ చంక భాగం నుంచి ఇలా ఆ డాట్ కాడి నుంచి ఈ డాట్కి చేయి పట్టేసుకొని నీట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే కొలతల ప్రకారంగా మనకి నేర్చుకునేటప్పుడు అలా అనిపిస్తుందండి. తర్వాత కుట్టే కొద్దీ ఆటోమేటిక్గా అదే కొలతలు అర్థమైపోతాయి అన్నమాట. ఇక మనం కుట్టగలుగుతాం అన్నమాట. లేదంటే అది తీసుకొని టేప్ తీసుకొని చక్కగా కొలతల ప్రకారంగా ఇన్ని అంగుళాలు ఇన్ని అని చెప్పేసి మనం కొలతలు చూసారా, షేప్ అనేది చక్కగా వచ్చేసింది. ఇది మెయిన్. మనము ఇక మెయిన్ షేప్ పట్టీలు కుట్టు పెట్టుకున్నాం కదండి, అదిగోండి పై పాటున వేసుకోవాలి. పై భాగాన ఇలా షేప్ పట్టీ పెట్టేసుకొని ఈ విధంగా లైనింగ్ క్లాత్ ఉన్నది ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా అంచున ముందు క్రింది భాగాన్ని ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. షేప్ పట్టీలు మాత్రం ఏమాత్రం కూడా అరమరికలు లేకుండా చక్కగా కుట్టుకోవాలన్నమాట, నీట్గా నిదానంగానైనా సరే. బ్లౌజు నేర్చుకుంటే ఆటోమేటిక్గా అదే త్వరగా కుట్టుకోవచ్చండి. కొంచెం నేర్చుకునేటప్పుడు నిదానంగా కుట్టుకుంటే మనకు చక్కగా అదే. తర్వాత బ్లౌజ్నంతా కూడా ఇలా హోల్డ్ చేసేసుకొని తర్వాత మడత పెట్టేసుకొని ఈ అంచుకి ఇలా హోల్డ్ చేసేసుకొని, అదిగోండి చూసారా, ఈ అంచుకి హోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కుట్టేసుకుంటే లోపల డాట్ అనేది మనకి కనపడకుండా ఉంటుంది, అంచు అనేది కుట్టు అనేది కనిపించకుండా ఉంటుంది. షేప్ పట్టీ దగ్గర నీట్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ నేర్చుకుంటేనండి చక్కగా ఈజీగా కుట్టుకోవచ్చండి. మన చేతులతోటి మనకు వచ్చిన ఆలోచన విధానంతో ఎన్నో మోడల్స్లో కుట్టుకోవచ్చు అన్నమాట. నేర్చుకుంటే మాత్రం మనం మిషన్ వదిలిపెట్టమండి. ఏదో ఒక విధంగా మిషన్ దగ్గరికి వెళ్ళిపోయి
డిజైన్స్ మోడల్స్ కుట్టుకుంటూ ఉండాలనిపిస్తూ ఉంటుందన్నమాట. నేర్చుకుంటే మాత్రం ఉండలేము అసలుకి ఖాళీగా. బ్లౌజులు అంత చక్కగా కుట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు 150 ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి 150 దాదాపు అవుతుందండి. 200 దాదాపు అవుతుంది. మామూలుదైతే 300 అవుతుందండి. డబుల్కి డబుల్ లైనింగ్ క్లాత్ అయితే. అందుకోసమని మనమే నేర్చుకొని కుట్టుకున్నాం అనుకోండి, ఈజీ ప్రాసెస్, ఈజీగానే. ఫస్ట్ మనం ప్రయత్నం చేయాలి కదండి. ప్రయత్నం చేస్తేనే మనకి నేర్చుకుంటేనే అప్పుడు తెలుస్తుంది. ప్రయత్నం చేయకుండా ఇది కష్టం, మన వల్ల కాదు, మనం నేర్చుకోలేము అని చెప్పేసి అనుకుంటే అది ఏది మనకి రాదండి. మనం నేర్చుకోలేము అనమాట. చూసారా, ఇలా మొత్తం కూడా చుట్టూతో తీసేసుకుంటే అదిగోండి మనకేమీ కనిపించదు అనమాట. షేప్ అనేది చక్కగా చూసారా, ఏం కనిపించకుండా నీట్గా ఎలా ఉన్నదో. ఫ్రంట్ పార్ట్ ఒక పార్ట్కి షేప్ పట్టి అనేది అయిపోయింది. మళ్ళీ పై పక్కన ఈ విధంగా ఒక సైడ్ బార్కి ఇలా కుట్టేసుకున్నాం అనుకోండి, స్టాండర్డ్గా గట్టిగా ఉంటుందన్నమాట. అయిపోయింది. సైడ్ కొంచెం ఉంటే అది వేస్ట్ అనేది కట్ చేసుకోండి. అయిపోయింది. కొంచెం ఇక ఉక్సులు పట్టి కాజాలు పట్టినండి ఈ విధంగా కుట్టుకోవటం. పైన క్లాత్ పెట్టేసుకొని చక్కగా కట్ చేసేసుకొని క్లాత్ బార్కి దాన్ని హోల్డ్ చేసేసుకొని నీట్గా అంచమ్మటి ఇలా కుట్టుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ దాన్ని ఇలా హోల్డ్ చేసేసి దాన్ని ఇలా తిప్పేసుకొని ఈ విధంగా మళ్ళీ చక్కగా ఇలా గోటితోటి అలా అనుకొని, చూసారా, ఇలా లోపలికి మడిచేసి ఇలా కుట్టుకొని అదిగోండి కుట్టేసుకోవాలి. బార్కి ఉక్సులు పట్టి కాజాలు పట్టి చాలా నీట్గా కుట్టుకుంటే మనకి కుదిరిగ్గా చక్కగా అందంగా ఉంటాయండి. రోజుకి దాదాపు 7, 8, 10 కుట్టేవాళ్ళు ఉంటారండి. బ్లౌజులు నేర్చుకుంటే అలా ఓకగా చిటికలో కుట్టేసుకుంటారనమాట బ్లౌజెస్. వాళ్ళ టాలెంట్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టేసి రోజుకి దాదాపు 10 దాదాపు కుట్టుకుంటారు బ్లౌజెస్. జాకెట్స్ మేళా జరుగుతుందండి ఇప్పుడు. బ్లౌజెస్ మేళా ఉంటుందన్నమాట. ఇదిగోండి అయిపోయింది. కాజా పట్టీలు చూసారా, కాజా పట్టీ రెడీ అయింది. తర్వాత ఉక్సులు పట్టినండి. ఉక్సులు పట్టి వచ్చేసి పైన ఈ విధంగా కుట్టి చిన్నగా ఇలా డాట్స్ వేసుకుంటూ కుట్టాలండి. మనం ఉక్సులు కుట్టే పని లేకుండానే కుట్టాలి. ఇది కొంచెం కష్టమేనండి, నేర్చుకుంటే ఈజీనే. పాదం అనేది కొంచెం అలా పోనిచ్చేసి మళ్ళీ కొంచెం దాన్ని మళ్ళీ వెనక్కి రానిచ్చేసి మళ్ళీ ముందుకు రానిచ్చేసి ఈ విధంగా ఉక్సు లోపల పట్టేటట్లుగా చేసుకోవాలన్నమాట. 4 ఉక్సులు అయితే చక్కగా పడతాయండి. ఇలా ఈ విధానానికి మనం ఉక్సులు చేత్తో కుట్టే అవసరం లేకుండా దీంట్లోనే అదిగోండి చూసారా. ఇప్పుడు ఉక్సులు దాంట్లోకి ఫిట్ చేసుకోవాలన్నమాట. మనం దాన్ని చక్కగా తిప్పుకొని అదిగోండి ఉక్సులు పెట్టేసుకొని చక్కగా తిప్పుకొని అదిగోండి ఆ హోల్లో ఈ విధంగా గట్టిగా అదిగోండి అట్లా నొక్కి పట్టి పెట్టుకోవాలి. చూసారా, అదిగోండి అదిగో అలా నొక్కి పట్టేసి గట్టిగా అలా పెట్టేసుకొని దాన్ని మళ్ళీ
ఈ క్లాత్ని ఇలా తిప్పుకోవాలి. అదిగండి, అలా వచ్చేస్తుంది అన్నమాట. రెండోది మళ్ళీ అలాగా. అదిగండి, చూసారా? మూడోది. చాలా ఈజీనండి. మన చేతులతో మనం చక్కగా కుట్టుకోవచ్చు. శారీ అనేది, చీర అనేది, బ్లౌజ్ అనేది మన భారత సాంప్రదాయమైన ఆచారమైన వ్యవహారం అండి. మన చీర, జాకెట్ అనేది మన సాంప్రదాయానికి చిహ్నం అన్నమాట. ఆడవాళ్ళం ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా సరే చీర కట్టు అనేది మన భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయ, ఆచార వ్యవహారాల్లో ఒకటి అన్నమాట అండి. చీర కట్టు ఎక్కడ చూసినా సరే ఓహో భారతీయుల వీళ్ళు అని అనుకుంటాం అనమాట. ఇదిగోండి, చూసారా? అలా హోల్డ్ చేసేసుకొని ఇంకా బార్కి ఇలా కుట్టి వేసుకున్నాం అనుకోండి, ఉక్సులు మనం కుట్టే అవసరం ఉండదు. ఇక చూసారా? చక్కగా అయిపోయింది, ఫినిష్. కాజాలు ఒక్కటే వేసుకోవటమే కానీ ఉక్సులు కుట్టే అవసరం ఉండలేదు. చూసారా? ఉక్సులు పట్టి, కాజాల పట్టీలు అయిపోయినాయి, ఫినిష్. అదిగోండి, రెండు సమానంగా చూసుకోవాలి. ఉక్సులు పట్టి, కాజాల పట్టి రెండు ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా సమానంగా ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయిపోయినాయి. ఉక్సులు పట్టి, కాజాల పట్టి, షేప్ పట్టీలు మొత్తం అయిపోయినాయి. ఇక రెండింటిని ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్స్ రెండింటిని కూడా టచ్ చేసుకొని కుట్టుకోవాలండి. భుజాల దగ్గర, షోల్డర్స్ దగ్గర ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. చూసారా? రెండింటిని ఆ విధంగా 2 డాట్స్ వేసుకుంటే చక్కగా గట్టిగా ఉంటుంది. యాడ్ చేసుకోవాలి రెండింటిని. ఫ్రంట్ పార్ట్స్ రెండు ఉన్నాయి కదా, ఇటు సైడ్ ఇటు సైడ్ అటు పెట్టేసుకొని, బ్యాక్ది ఒకటే కదా పార్ట్, ఇలా పెట్టేసుకొని చక్కగా యాడ్ చేసుకోవాలన్నమాట. 2-3 డాట్స్ వేసుకుంటే భుజం దగ్గర పీక్కోకుండా చక్కగా నీట్గా అంటి పెట్టుకొని ఉంటుంది అన్నమాట మన భుజం దగ్గర, చిరగకుండా. చూసారా? కొంచెం అలా సరి చేసుకుంటే చక్కగా అయిపోయింది. బ్లౌజు ఇప్పుడు నమూనా అనేది మనకి అర్థమైపోతుంది. చూసారా? తెలుస్తుంది. అదిగోండి, ఇక మనం హ్యాండ్స్ వేసుకున్నాం. హ్యాండ్స్ కుట్టుకున్నాం కదా, ఇదిగోండి కింద వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ది ఫ్రంట్కి ముందుకు వచ్చేటట్లుగా, బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది హ్యాండ్స్లోనే మనం గుర్తు పెట్టుకుంటామండి. టిక్ అనేది పెట్టుకుంటాము. ఉక్సులు పట్టీకి వచ్చేటట్లుగా ఒక పార్ట్ హ్యాండ్స్లో కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇక అలా కుట్టేసుకోవాలన్నమాట. బార్కి కూడా ఫ్రంట్కి వచ్చేటట్లు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ సైడ్ వచ్చేటట్లు బ్యాక్ సైడ్ ఈ విధంగా టిక్కులు పెట్టుకొని గుర్తు పెట్టుకొని కుట్టుకోవాలి. హ్యాండ్ అనేది చక్కగా మనకి తిత్తులు లేకుండా, చంక భాగంలో తిత్తులు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. చూసారా? ఇంకా విధంగా ఇలా 2 కుట్లు వేసుకుంటే మనకి పిగిలిపోకుండా, చినగకుండా ఉంటుందన్నమాట. స్టాండర్డ్గా ఉంటుంది. హ్యాండ్స్ కదా, మొత్తం కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి. అయిపోయిందండి. ఇక రెండోది కూడా అలా కుట్టుకోవాలన్నమాట. హ్యాండ్ అనేది ఇంకా సైడ్స్, నడుమను హ్యాండ్స్ రెండు కలిపి ఇక సైడ్స్ కుట్టుకుంటాం అన్నమాట. చూసారా? అదిగోండి, ఈ విధంగా మనకి జాకెట్ చేతులు ఎంతవరకు లూజ్ ఉన్నాయా, ఎంత టైట్గా ఉన్నాయా చూసుకొని ఆ కొలత ప్రకారంగా కుట్టుకోవాలి, యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, చక్కగా ఇలా నీట్గా బ్లౌజు హ్యాండ్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మనం లూజ్ని బట్టి, టైట్ని బట్టి కుట్టుకుంటే ఖర్చు అనేది ఉంటుందన్నమాట.
మనం బొద్దుగా ఉన్నప్పుడు ఆ కుట్టు అనేది తీసేసుకోవచ్చండి. మంచిగా మామూలుగా ఉన్నప్పుడు, సన్నగా ఉన్నప్పుడు అలానే కుట్టు ఉంచుకోవచ్చు అనమాట. ఖర్చు అనేది ఉంటే చేతికి కూడా పట్టు అనేది ఉంటుందండి. ఖర్చు అనేది ఉండాలన్నమాట జాకెట్కి. ఖర్చు ఉంటేనే హ్యాండ్కి అనేది బిగుతుతనం ఉంటుందన్నమాట చక్కగా. ఇక సైడ్స్ కొద్దిగా గొప్ప వేస్ట్ అనేది ఉంటే కత్తిరించేసుకోండి. ఇక 4-5 డాట్స్ బార్కి 4-5 కుట్లు స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి బ్లౌజ్కి. అవసరమైనప్పుడు తీసేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు అలానే ఉంచుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా బార్కి ఈ విధంగా కుట్టుకోవాలి స్ట్రైట్గా. చూసారా, ఇంకా నడుము దాకా, హ్యాండ్స్ వరకు నడుము దాకా ఇలా కుట్టేసుకోవాలి. జాకెట్ అనేది నేర్చుకోవటం కూడా ఒక కళ అండి. ఏదైనా సరే ఒకటి నేర్చుకోవటం కూడా అది ఒక కళ, విద్యనండి. ఇది కూడా ఒక విద్య లాంటిది. మన బ్లౌజ్ మనం కుట్టుకొని మనం వేసుకుంటే ఎంత సాటిస్ఫైగా ఉంటాం, మనకి ఎంత సంతోషం అండి, మనకి ఎంత ఆనందంగా ఉంటాం. నా జాకెట్ నేను కుట్టుకొని వేసుకున్నాను, నా బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను అంటే మనకి ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం వేసిద్ది. ఈ మోడల్లో కుట్టుకున్నాను, ఆ మోడల్లో కుట్టుకున్నాను చూసారా అని చెప్పి 10 మంది చెప్పుకుంటాం కదా. నేర్చుకుంటేనేనండి ఏదైనా సరే చక్కగా మనం. ఇదిగోండి, ఇక ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. చూసారా, బ్లౌజు రెడీ అయిపోయింది. మనకెంతో సాటిస్ఫై కదా, మనకెంతో సంతోషం కదా. మన బ్లౌజ్ మనం కుట్టుకొని వేసుకుంటే ఎంతో ఆనందం కదండి. ఇదిగోండి, చక్కగా రెడీ అయిపోయింది. ఇదేనండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే. వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. విశ్వాసం సౌశీల్యం గల 6 కొద్దిమంది, 6 అంటే కొద్దిమంది విషయం అండి. వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. మనకు కావలసినవి 3: ప్రేమించే హృదయం, భావించే మనస్సు, పనిచేసే చెయ్యి. విశ్వాసం, నమ్మకం అండి. విశ్వాసం అంటే నమ్మకం, గాఢంగా మనం నమ్మటం అన్నమాట, మనస్ఫూర్తిగా. సౌశీల్యం, సుగుణం, మంచి గుణాలు, మంచి వ్యక్తిత్వం, మంచి నడవడిక, మంచి లక్షణాలు గల 6 అంటే మా కొద్దిమంది వ్యక్తులు అన్నమాట. ఆ వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. మనం చెప్పుకునేది గొప్ప వాళ్ళ చరిత్ర. పెద్ద పెద్ద మహామహులు, అలాగే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ చరిత్ర అన్నమాట. మనకు కావలసినవి 3: ప్రేమించే హృదయం. వాటిలో మనకు కావాల్సినవి 3 ప్రేమించే హృదయం, అలాగే భావించే మనస్సు, పనిచేసే చెయ్యి. ఏదైనా కానీ ప్రేమ అనేది పొందటం అనేది, అలాగే భావించే మనస్సు అనేది థింకింగ్ అన్నమాట, భావించటం అనేది, అలాగే పనిచేసే చెయ్యి. ఈ విధంగా అన్నమాట అండి వివేకానందుల వారి సూక్తి. ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి. విశ్వాసం, సౌశీల్యం గల 6 కొద్దిమంది వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. మనకు కావలసినవి 3: ప్రేమించే హృదయం, భావించే మనస్సు, పనిచేసే చెయ్యి. ఈ 3 లక్షణాలు కనుకుంటే ఇక మనకి ప్రపంచ చరిత్ర మొదలవుతుందన్నమాట. ప్రపంచ చరిత్రలో ఒకరిగా ఉండగలుగుతాం అన్నమాట. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. దగ్గు, దమ్ము అంటే ఉబ్బసం అనమాట అండి. క్షయం అంటే శ్వాసకోశ వ్యాధులకు మనము ఉపశమనం పొందటానికి అడ్డసరం ఆకుల రసాన్ని తేనెతో సేవించండి. ఆకుల పొడి రూపంలో, కషాయ రూపంలో కూడా తీసుకోవచ్చు అంటండి. మునగ చెట్టు బెరడును 3 అంగుళాల మేర తీసుకుని 1 స్పూను జీలకర్రతో కలిపి మెత్తగా నూరాలటండి. 1 కోడిగుడ్డు సొనను దీనికి కలపాలి. మొత్తం మిశ్రమాన్ని 1 స్పూను నెయ్యితో వేయించి వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కలపండి. పరగడుపుని తినాలటండి. అప్పుడు చక్కగా నయం అయిపోతుందటండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.